100-200 ధర్మం చేయి. ఒరే ఇంత జీబులు పెడుతురా నీకు? నువ్వు ఇంత యాటిట్యూడ్ తో అడుక్కుంటే ఎవడురా నీకు డబ్బులు వేసేది? బెదర్ కూడా మార్కెటింగ్ నేర్చుకోవాలి బస్సు. అంటే నాకు అడుక్కోవడం తెలియకుండానే ఇంత డబ్బులు సంపాదించానా కస్టమర్ ని భయపెట్టుకుంటా కన్విన్స్ చేయాలి. నేను. ఒరే పిచ్చోడా, ఇంత యాటిట్యూడ్ తో అడుక్కుంటే 100 మందిలో ఒక 5 మంది ధర్మం చేస్తారు. 100 మందిలో 5 మంది ధర్మం చేసినంటే 95 మంది నువ్వు కోల్పోయినట్టే కదా. 95 కస్టమర్స్ మిస్ అయితే అది నిజమే కదా, మరెట్లా నాకు అడుక్కోవడం రాదే? నేను ఉండా కదా, నేను చెప్తా నీకు. నన్ను చూసి నేర్చుకో. ఇప్పుడు నువ్వు నేను నువ్వు నేను అడుక్కొని వస్తాను దగ్గరికి. నువ్వు నన్ను చూసి నేర్చుకోవాలా ఎట్ట అడుక్కోవాలా అని. ఓకేనా? క్లియర్ కదా? నువ్వు ఇట్రా, ఖాళీగా ఉండకుండా ఏదో ఫోన్ మాట్లాడు, నేను వచ్చా సరేనా? కానీ ఫోన్ తీసి మాట్లాడు. హలో అమ్మా ఒళ్ళు నొప్పులు. అమ్మా నాయన రామచంద్ర ప్రభు. చెప్పు బేబీ. అయ్యా 1 రూపాయి ధర్మం చేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. చిల్లలేదు పో. అయ్యా అట్టానకండి అయ్యా. ఎంతో కొంత మీకు తోచిన అయితే పోతానా? ఇంతేనా? నాకు వచ్చేసింది బ్రో. ఇది దొంగతనం కాదు, గురుదక్షిణ.